వెల్కమ్ టు ఆంధ్రప్రభ టీవీ. నేను సౌజన్య. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిత్తశుద్ధికి సిబిఐ పరీక్ష పెట్టింది. సుగాలి ప్రీతి కేసు గురించి ఎన్నోసార్లు ప్రతిపక్ష నాయకుడిగా పవన్ కళ్యాణ్ ప్రస్తావించిన సంగతి తెలిసిందే. చంద్రబాబు హయాంలో సుగాలి ప్రీతి అనుమానాస్పద స్థితిలో మృతి చెందగా జగన్ ప్రభుత్వంపై పవన్ తీవ్ర విమర్శలు గుప్పించిన సంగతి కూడా తెలిసిందే. తాము అధికారంలోకి వస్తే 100 రోజుల్లోనే సుగాలి ప్రీతి కుటుంబానికి న్యాయం చేస్తామని పవన్ కళ్యాణ్ అనేక సందర్భాల్లో ప్రస్తావించారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత డిప్యూటీ సీఎంను ప్రీతి తల్లిదండ్రులు కలిశారు. తమ కూతురి కేసును త్వరగా తేల్చాలని విన్నవించారు. అయితే జగన్ హయాంలో ప్రీతి కేసు దర్యాప్తు కోసం సిబిఐకి లేఖ రాశారు. తాజాగా సిబిఐ చావు కబురు చల్లగా న్యాయస్థానానికి చెప్పింది. ఈ కేసును తాము దర్యాప్తు చేయాల్సినంత కష్టతరమైంది కాదని, పైగా తమ దగ్గర తగినన్ని నిధులు కూడా లేవని హైకోర్టులో సిబిఐ అఫిడవిట్ దాఖలు చేసింది. దీంతో సుగాలి ప్రీతి కేసు మళ్లీ మొదలుకొచ్చినట్లయింది. కర్నూలు నగర శివార్లలోని రెసిడెన్షియల్ స్కూల్ హాస్టల్లో ఉంటూ సుగాలి ప్రీతి 10th చదువుకునేది. 2017 ఆగస్టు 19న అనుమానాస్పద స్థితిలో సుగాలి ప్రీతి మృతి చెందింది. నాడు చంద్రబాబు సీఎంగా ఉన్నారు. అయినప్పటికీ కేసులో ఎలాంటి పురోగతి కనిపించలేదు. జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత సిబిఐ దర్యాప్తు చేయాలని లేఖ రాయిగా నింపాదిగా విచారించలేమని ఇప్పుడు కోర్టుకు తెలపడం చర్చనీయాంశమైంది. సుగాలి ప్రీతి కేసును అడ్డుపెట్టుకుని జగన్ ప్రభుత్వాన్ని బద్నాం చేసేందుకు పవన్ కళ్యాణ్ శక్తివంచన లేకుండా పనిచేశారని, ఇప్పుడు తాను ప్రభుత్వంలో కీలక భాగస్వామిగా ఉండటంతో పాటు కేంద్రంలో పలుకుబడి కలిగిన నాయకుడిగా గుర్తింపు పొందారు. ఈ నేపథ్యంలో కేసు దర్యాప్తునకు సిబిఐ వెనుకంజ వేయడం అంటే పవన్ కళ్యాణ్ చిత్తశుద్ధికి పరీక్ష పెట్టడమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో సుగాలి ప్రీతి కేసుపై పవన్ కళ్యాణ్ స్పందన సర్వత్రా చర్చనీయాంశమైంది. ఒకవేళ సుగాలి ప్రీతి కేసు విషయంలో పవన్ కళ్యాణ్ చొరవ తీసుకోకపోతే ఆయన మాటల మనిషే తప్ప చేతలేమీ ఉండవనే మచ్చపడే అవకాశం ఉంది.